హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. ఇక్కడ వాటర్ కలర్ పెయింటింగ్ ఇంకొకటి చిన్నది, ఒక లెమన్ పెయింటింగ్. ఫస్ట్ నేను ఇక్కడ స్కెచ్ వేసుకున్నాను. చాలా లైట్గా ఉంది అది. సో స్కెచ్ చాలా లైట్గా ఉంది. ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నాను, లెమన్ ఎల్లో, చాలా బ్రైట్ కలర్. దాంట్లో ఏంటంటే 50% వాటర్, 50% కలర్. సో మొత్తం అంతా లెమన్కి ఫస్ట్ స్టెప్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఈక్వల్గా ఉండేటట్లుగా కలర్ని. సో కంప్లీట్గా లెమన్ మొత్తం లైట్ ఎల్లో తోటి కంప్లీట్గా దాన్ని కవర్ చేసేసాను కలర్. సో ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్లో కలర్ ఒక 20%, 80% వాటర్. లెమన్ ఫస్ట్ మనం ఎల్లో వేసాము, దాని మీద ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్స్ ఉంటాయో అక్కడ ఈ ఆరెంజ్ కలర్ని ఆ షాడోస్ కనిపించేటట్లుగా దాన్ని టచ్ చేస్తున్నాను. సో ఎక్కువగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మనం కింద వేసిన లెమన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనకి కనిపించాలి ఇందులో. కాబట్టి ఆరెంజ్ ఓన్లీ 20% కలర్, 80% వాటర్ ఇది. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరెంజ్ కలర్ ఎక్కడైతే వేసామో ఆ ఎడ్జెస్ని ఒక్కసారి వాటర్ తోటి పైనుంచి టచ్ చేస్తున్నాను కలర్ని. సో ఎప్పుడైతే ఇట్లా బ్రష్ తీసుకొని పైనుంచి మనం ఫ్లాట్గా టచ్ చేస్తామో ప్యాచ్ రాకుండా స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది కలర్ అనేది. అయిపోయిన తర్వాత అంటే ఒక స్టేజ్ అయిపోయింది. ఫస్ట్ స్టేజ్లో లెమన్ కలర్ వేసాము, సెకండ్ స్టేజ్లో కొంచెం ట్రాన్స్పరెంట్ ఆరెంజ్ వేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనకి థర్డ్ స్టేజ్. ఇందులో ఏంటంటే సేమ్ ఇందాక ఏదైతే మనం ఆరెంజ్ షేడ్ తీసుకున్నామో అదే షేడ్ మళ్ళీ పైనుంచి ఇస్తున్నాను. అంటే నెక్స్ట్ కొంచెం థిక్కర్ వాల్యూమ్స్, డార్కర్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మళ్ళీ టచ్ చేస్తున్నాను ఇంకోసారి. సో మనం ఎప్పుడైతే ఇట్లా స్టెప్ బై స్టెప్ వేస్తామో మనం వేసే పెయింటింగ్ అనేది న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది. ఒకటేసారి కలర్స్ వేయకూడదు. సో సేమ్ ప్రాసెస్. ఒకసారి కలర్ ఇచ్చిన తర్వాత బ్రష్ని ఒకసారి క్లీన్ చేసుకొని పైనుంచి ఎడ్జ్ దగ్గర ఒకసారి టచ్ చేసుకుంటే ఆ ఎడ్జెస్ అనేది మనకి ప్యాచ్ లాగా కాకుండా స్మూత్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ మళ్ళీ ఒక్కసారి రిపీట్. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెమన్ గ్రౌండ్ మీద పెట్టినప్పుడు కింద వచ్చేదైతే షాడో వాల్యూమ్ ఉంటుందో అది వేస్తున్నాం ఇక్కడ. సో సేమ్ అదే ఎల్లో కలర్ని ఒక 10% ఎల్లో కలర్, 90% వాటర్ మిక్స్ చేశాను, చాలా ట్రాన్స్పరెంట్గా.
సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ తీసుకొని, వుడెన్ బ్రౌన్ కలర్, దాంట్లో కొంచెం ఎల్లో మిక్స్ చేశాను. ఎల్లో మిక్స్ చేసి ఇక్కడ గ్రౌండ్ కలర్ వేస్తున్నాను. డార్క్ వాల్యూమ్ వేస్తున్నాను, లెమన్ షాడో. సో ఇక్కడ లెమన్ షాడో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మనం లైట్ లెమన్ కలర్ ఇచ్చాము. దాని తర్వాత సెకండ్ స్టేజ్లో కొంచెం డార్కర్ కలర్ బ్రౌన్ లెమన్ మిక్స్ చేసి వేసాము ఒక కోట్ షాడోకి. దాని నెక్స్ట్ ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్, కంప్లీట్గా షాడోని లెమన్ని సపరేట్ చేయడానికి కాస్త డార్కర్ వాల్యూమ్. అంటే ఇక్కడ కలర్ మనం తీసుకుంది ఒక 50% కలర్ అండ్ 50% వాటర్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఆ షాడో ఏవైతే మనం సపరేట్ చేయడానికి ఇచ్చామో అది ప్లస్ మనం ముందు వేసిన షాడో కంప్లీట్గా స్మూత్ ఫినిషింగ్ కనిపించడం కోసం పైనుంచి ఒకసారి బ్రష్ తోటి స్ట్రోక్ టచ్ చేస్తున్నాను, ప్లెయిన్ బ్రష్ తోటి మిక్స్ చేసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ డార్కర్ వాల్యూమ్ తోటి. ఇందాక మనం ఏదైతే స్ప్రెడ్ చేసామో కలర్ స్టేజెస్, ఇక్కడ మనం వేసే కలర్ దాని మీద ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం అంతా. నెక్స్ట్ స్టెప్, దీనికి లీవ్స్ వేస్తున్నాం. సో లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. 20% గ్రీన్, 80% వాటర్. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది ఇది, లైట్ కలర్, లైట్ గ్రీన్.
సో ఈ లైట్ గ్రీన్ కలర్ వేసిన తర్వాత నెక్స్ట్ దీనికి కొంచెం డార్కర్ కలర్ తీసుకున్నాను. ఒక 20% వాటర్ అండ్ 80% కలర్. ఎక్కడైతే లీఫ్లో హైలైట్ ఉంటుందో ఆ హైలైట్ ప్లేస్ అనేది అక్కడి వరకు వదిలేస్తున్నాను. వదిలేసి దాని నెక్స్ట్ సైడ్స్ ఎక్కడైతే డార్కర్ గ్రీన్ వాల్యూమ్ ఉందో అక్కడంతా కలర్ వేసాను ఇక్కడ. సో సేమ్ నెక్స్ట్ లీఫ్కి కూడా హైలైట్ ఎక్కడైతే ఉందో సెంటర్లో హైలైట్ని మాత్రం వదిలేసి దాని సరౌండింగ్స్ మొత్తం అంతా డార్కర్ గ్రీన్ తోటి కవర్ చేస్తున్నాను ఇక్కడ. సో మనం ఫస్ట్ ఏదైతే లైట్ గ్రీన్ ఇచ్చామో ఆ లైట్ గ్రీన్ అనేది హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది సెంటర్ లైన్. దాని సైడ్ నుంచి మనం ఏదైతే డార్కర్ వాల్యూమ్ ఇస్తున్నామో అది దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇక్కడ బ్రౌన్ కలర్ సేమ్ ఇందాక మనం లెమన్కి ఏదైతే షాడో బ్రౌన్ వేసామో అదే కలర్ని ఇక్కడ లీవ్స్కి కూడా షాడో వేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేసామంటే డార్కర్ వాల్యూమ్స్ ఏంటి అనేవి స్టెప్ బై స్టెప్ లైట్ లెమన్ కలర్ తీసుకొని కలర్ వేసాక డార్కర్ వాల్యూమ్స్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చాం. షాడోకి అదే చేసాము, లెమన్కి కూడా సేమ్ అదే చేసాము. సో ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనం ఇక్కడ హైలైట్స్ ఇవ్వాలి. అంటే వైట్ వాల్యూమ్ ఎక్కడైతే హైలైట్ కనిపిస్తుందో అది ఇవ్వాలి. దానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ కొంచెం వాటర్ అప్లై చేసి ఎక్కడైతే హైలైట్స్ కావాలో అక్కడ వాటర్ అప్లై చేసి చాలా లైట్గా రబ్ చేయాలి. రబ్ చేశాక టిష్యూ పేపర్ తోటి ఆ వాటర్ మీద కనుక ప్రెస్ చేసేస్తే అక్కడ పార్ట్ వరకు మీకు హైలైట్ చాలా క్లియర్గా వస్తుంది. సో సేమ్ 2 times ఇదే ప్రొసీజర్ చేశాను. ఎక్కడైతే హైలైట్ పార్ట్ అనేది కనిపిస్తుందో ఆ పార్ట్లో ఇప్పుడు డైరెక్ట్గా వైట్ తీసుకున్నాను. సో వైట్ తీసుకొని అక్కడి వరకు టచ్ చేశాను. చాలా ట్రాన్స్పరెంట్గా తీసుకున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రష్ ఒకసారి క్లీన్ చేసేసి దాని సరౌండింగ్స్ మొత్తం ఒకసారి బ్రష్తో టచ్ చేశాను. టిష్యూ పేపర్స్ తోటి ఆ సరౌండింగ్స్ వాటర్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. సో మీరు ఇంతవరకు ఏదైతే పెయింటింగ్ వర్క్ చూసారో ఇది కంప్లీట్గా నేను లైట్స్ పెట్టుకొని ప్రజెంటేషన్ మీకు క్లియర్గా కనిపించడం కోసం వేశాను. సో ఫైనల్గా లైట్స్ ఆఫ్ చేసేసి నేను ఫోటో ఇమేజ్ తీస్తే ఈ రకంగా ఉంది. సో ఇది ఫైనల్ అవుట్పుట్ మనది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.